ఇప్పుడు నేను ఒక ఆటల గురించి చెప్తున్నాను మీకు. ఫుట్బాల్ గురించి చెప్తున్నాను. ఫుట్బాల్ యొక్క ఆవశ్యకత అంటే जो खेलना हमारे लिए आवश्यक है. ఆడుకోవడం అనేది చాలా తప్పనిసరి. అందరం ఆడుకోవాలి. कुछ देर तक खेलना चाहिए. जो शाम को कुछ देर तक खेलना चाहिए. కొంచెం సేపు సాయంత్రం కూడా ఆడుకోవాలి. खेलने से हमारे शरीर फुर्तीला बनती है. శక్తివంతంగా తయారవుతుంది. మనకి చక్కగా ఆడుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. చక్కగా శక్తి వస్తుంది మనకి. దానివల్ల మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం. కాబట్టి పढ़ाई के बाद कुछ देर तक शाम को खेलना चाहिए. కొంచెం టైం తప్పకుండా అందరం ఆడుకోవాలి. నువ్వేంటి నేనేంటి అందరం ఆడుకోవాల్సింది. ఆడుకోవడం వల్ల ఏంటి, దానివల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము. చక్కగా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల మనకేంటి ఇంకా కూడా కొన్నాళ్ళు ఎక్కువ గడపడానికి మనకు మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఫుట్బాల్ खेलना, ఫుట్బాల్ ఒక్క ఆటనే కాదు, ఏ ఆటైనా సరే మనం చక్కగా ఆడుకోవచ్చు. ఆడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. जो खेलने से व्यायाम मिलता है, ముందు శరీరానికి వ్యాయామం లభిస్తుంది మనకి. అన్ని అవయవాలు సక్రమంగా ఉండటానికి ఆటలు చాలా మటుకు దోహదం కలుగుతాయి మనకి. కాబట్టి రోజు కూడా कुछ देर तक खेलना चाहिए. ఆ రోజు कुछ देर तक खेलना चाहिए. రోజు కూడా కొంత టైం మనం చక్కగా ఆడుకోవాలి. ఆటపాటలు అనేది కూడా చదువు ఎంత ముఖ్యమో ఆడుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం మనకి. ఎక్కువ టైం చదువు కేటాయిస్తే ఆటలకి కొంచెం తక్కువ టైం కేటాయించుకుంటాం. కానీ ఆడుకోవడం అనేది కంపల్సరీ. ఎప్పుడు పాఠశాలలో వ్యాయామ టీచర్లు ఉంటారు కదా, మనకి డ్రిల్ మాస్టర్లు ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారు, మనకి ఎక్సర్సైజులు చేయిస్తారు, ఆటలు ఆడిస్తారు, కాసేపు పరిగెత్తిస్తారు, ఏదో ఒకటి పిల్లలందరికీ కూడా ఒక రకమైన వ్యాయామం చేయిస్తాడు ఆయన. దానివల్ల ఏంటి, శరీరం పూర్తిగా మనకి శక్తివంతంగా తయారవుతుంది. మనకి శరీరం చక్కగా బలంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి ఇన్ని రంగాల్లో మనం ఉంటున్నాం కాబట్టి कुछ देर तक खेलना हमारे लिए आवश्यक है అంటున్నా. కొంచెం టైం అంటే కొంచెం సమయం కూడా మనం ఆడుకోవాలి. కేవలం ఒక చదువు వల్లనే మనకి విజ్ఞానం కలుగుతుంది, ఆటల వల్ల కూడా మనకి అంత ఆరోగ్యం కలుగుతుంది. చదువుకోవడం వల్ల మనం ఎంత విజ్ఞానాన్ని చవిచూస్తున్నామో ఆడుకోవడం వల్ల రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. దానివల్ల ఏంటి, మన దినచర్య సక్రమంగా జరిగిపోతుంది. समय सारणी के अनुसार हमें पढ़ना चाहिए, खेलना चाहिए, खाना चाहिए. ఒక నియమంగా మనం 6-7 చదువుకోవాలి. 7 గంటల దగ్గర నుంచి మనకి ఒక సమయ సారణ, ఒక టైం టేబుల్ అనమాట. పొద్దునే 6కి లేస్తాము, కాలకృత్యాలు తెచ్చుకుంటాము, స్నానం చేస్తాము, మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటాము, కొంచెంసేపు దేవుడిని దండం పెట్టుకుంటాము. చక్కగా ఇవన్నీ కూడా మనకు రోజు జరిగే దినచర్య. అలాగే పాఠశాలలో కూడా మరి చదువుతో పాటుగా ఆటలు కూడా ఆడిస్తారు. కాసేపు మనోరంజనకి जो खेलना आवश्यक है. మనోవికాసం పెంపొందింప చేసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయాలి అంటే ఆడుకోవాలి. తప్పనిసరిగా ఆడుకోవటం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటి, ఒక చిన్న ఫుట్బాల్ గురించి ఇచ్చారు. ఫుట్బాల్ వల్ల ఆవశ్యకత ఏంటి అని, ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలి మనం, మైదానంలో కూడా ఎలా ఉండాలి. ఇక్కడ ఆడుకునేటప్పుడు 2 టీములు ఉంటాయి ఎప్పుడు కూడా. ఏ ఆట ఆడుకున్నా కూడా అటు కొంతమంది, కబడ్డీ ఆడుకుంటే ఇటు కొంతమంది, అటు కొంతమంది నిలబెడతారు మాస్టారు. మరి దానివల్ల ఏంటి, మనకి పోటీతత్వం నిలబడుతుంది. ముందు వరే మనకి మన టీంకి పాయింట్ ఎక్కువ రావాలి, మనం బాగా ఆడాలని చెప్పి ఒక పోటీతత్వం ఏర్పడుతుంది మనకి. చదువులో లేకపోయినా ఆటలైనా ఉండాలి కదా మనకి. చదువు ఎట్లాగో లేదు, ఆటలైనా ఉండాలి. కాబట్టి ఏమనుకుంటున్నాం మనం, కొంచెం టైము ఏం చేయాలి, కాసేపు ఆడుకోవాలి. పోటీతత్వం ఉండాలి. చదువులో ఎలాగైతే మనం చదువుకునే పిల్లలతో పోటీపడి ఎలా చదువుకోవాలని మనకు ఆలోచన కలుగుతుందో, అట్లాగే అరే మన టీంలో మన గొప్ప నాయకుడు ఉన్నాడు, టీము వల్ల మనకు మంచి పేరు రావాలి, బాగా ఆడాలి అని చెప్పి ఒక టీం లీడర్ అందరికీ ఎంకరేజ్ చేస్తాడు, ఉత్సాహపరుస్తాడు. అరే నువ్వు బాగా ఆడరా, లేకపోతే నువ్వు చివరికి వెళ్దులే అని వాడికి ఏదో ఒకటి చెప్పి, సలహా చెప్పి, వాడిని ఒక పాయింట్ ఒక అడుగు వెనక నుంచోబెడతాడు వాడిని తీసుకెళ్ళి. ఎందుకంటే వాడికి ఆడటం పాడటం కాసేపు కొంచెం లేట్ అవుతుందేమో, ఆడలేకపోతాడేమో. ఒక్కొక్కరు అందరూ కూడా బలవంతంగా ఉండరు కాబట్టి, కొంతమంది అయినా సరే బలహీనంగా ఉంటారు. కాబట్టి కాస్తలో వాడల్లో కూడా బలం రావాలి, కాసేపు ఆడుకోవాలంటే కుచిదేంతకు खेलना चाहिए, కొంచెంసేపు ఆడుకోవాలి అని చెప్తున్నాడు. సరే, मैदान में खेलों में फुटबॉल का महत्वपूर्ण स्थान है అన్నాడు. ఒక మైదానంలో ఫుట్బాల్కి కూడా ఎక్కువ స్థానం ఉంది అని చెప్తున్నాడు. वह खेल हमारे भारत के सभी स्कूलों में खेला जाता है. భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ ఫుట్బాల్ అనేటువంటిది ఆడిస్తారు మనకి.
చక్కగా ఒక టీము 2 టీములు, ఏ ఆటకి 2 టీములు ఉండాల్సింది. అటు 2 టీంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అటు ఎంతమంది ఉంటారో ఇటు కూడా అంతమందే ఉంటారు. 2 జట్లుగా విడిపోయి ఆడుకునేటువంటి ఆట ఫుట్బాల్ కూడా ఇలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన మైదానంలో మాస్టర్ ఆడిస్తుంటారు. इस पाठ के लेखक में अपने मन की आकांक्षा का वर्णन करके फुटबॉल खेल का महत्व बताया है. ఫుట్బాల్ యొక్క ఆవశ్యకతను చెప్తున్నారు. ఎందుకు లేఖక్ అంటే ఒక పాఠకుడు, రచయిత, ఒక మనకి ఒక పాఠాన్ని, ఒక వ్యాసాన్ని అందించేటువంటి ఒక రచయిత ఫుట్బాల్ యొక్క ఆవశ్యకత గురించి మనకు చెప్తున్నాడు. ఫుట్బాలే ఎందుకు ఆడుకోవాలంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ ఆ మాస్టర్ ఒక్కొక్కడికి ఒక్కొక్క గేమ్ అంటే ఇష్టం. जो मनोविकास का जो खेलना जरूरी है. कुछ लोग कुछ खेल पसंद करते हैं. కొంతమంది కొన్ని ఆటలనే ఇష్టపడతారు, కానీ మైదానంలో ఆడేటప్పుడు మాస్టర్ ఆడేటప్పుడు నీకు ఇష్టం ఉండాలి, అవినా ఆట నేర్చుకోవాలిగా. మనం నేర్చుకునేది వచ్చేది సీఖనా హమారే లియే అత్యంత ఆవశ్యకే. నేర్చుకోవడం అనేది చాలా మంచిది అని చెప్తున్నాడు. అది फुटबॉल खेल का महत्व बताया. फुटबॉल యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. లేఖక్ को వాలీబాల్ खेलने की आदत थी. వాలీబాల్ ఆడేటువంటి అలవాటు ఉంది ఆయనకి. వాలీబాల్ వేరు, ఫుట్బాల్ వేరు. అంతే కదా, కాలుతో తన్నుకుంటూ వెళ్ళేది ఫుట్బాల్. ఇలా जो कभी फुटबॉल मिला तो उसे भी खेलते थे. ఎప్పుడైనా ఫుట్బాల్ కనుక ఈయనకి వాలీబాల్ అంటేనే ఇష్టము, కానీ ఎప్పుడైనా అలా కనుక బాల్ కనుక దొరికేటట్లయితే దాని ఫుట్బాల్ కూడా ఆడుకుంటూ ఉండేవాడు ఆయన. ఎందుకంటే ఏంటి, ఒక ఆటే కాదు ఇంకా నేర్చుకోవాలి, ఒక ఒక భాష కాదు ఇంకా కొన్ని భాషలు నేర్చుకోవాలి. ఇలా కళల ఎందుకు కూడా ఆవశ్యకత ఉండాలి. కళలు కూడా మనకి రాణించేటువంటి మంచి అవకాశం ఉంది. మనకి ఒక కళలో మనం ఒక గుర్తింపు పొందాము అంటే పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత నీ పేరు చిరస్థాయిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేటువంటిది ఒక కళ నేర్చుకుంటే. ఒక కళలో అందరికీ చదువు రావాలి, అందరం బాగా చదువుకోవాలి అంటే కొంతమంది చదువుకోవాలనేటప్పుడు ఏ కళలో వాడికి అభిరుచి ఉందో చదువుతో పాటుగా ఆ కళని వాడిని పంపించామనుకో వాడు దానిలో కూడా రాణిస్తాడు. రాణించడం వాడు ఆ కళని నేర్చుకుంటాడు. నేర్చుకోవడంలో వాడికి జీవనోపాధి కలుగుతుందేమో మనం చెప్పలేము. కాబట్టి ఏంటి, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చాలామంది కులవృత్తుల వాళ్ళు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను. తన బిడ్డలకి తన వారసత్వంగా తను నేర్చుకునేటువంటి తన పనిని ఏదో తన 4 బిడ్డల సంతానంలో ఒక్క బిడ్డ కన్నా తన కులవృత్తి పోకుండా నేర్చుకుంటాడు తన తండ్రి దగ్గర కూర్చోబెట్టుకో. ఎందుకంటే వృత్తిని పోగొట్టుకుంటే వాడు ఇక ఆ వృత్తిలో కళలో రాణించలేడు. ఒక్కడైనా తన బిడ్డలో ఒక్కడికైనా నేర్పాలనుకుంటాడు. బుట్టలో లేవాడు నా బిడ్డకి ఇది రావాలి, తడికలో లేవాడు తండ్రి నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం కళ నేర్చుకుంటే తప్పలేదుగా. కళే జీవనోపాధి కాకూడదు కదా, కళని నేర్చుకోవాలి. మనకి అది జీవనోపాధి ఎందుకు అవుతుంది? చదువుకోవడం వల్ల జీవనోపాధి కలుగుతుంది. మనకి కళను రాణించడం వల్ల ఏవో మనం చదువుతో పాటుగా కళని రాణిస్తే ఈ కళ మనకి ఎంత ఉపకారం, ఎంత వరకు మనకు సహాయం పడుతుందో అంత సహాయాన్ని మనం ఈ కళ ద్వారా మనం పొందగలుగుతాము. ప్రపంచ ప్రఖ్యాతి కాంచేటువంటి చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇలాగే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక కళని రాణించుకున్నాము మేము, ఈ కళలో మంచి పరిజ్ఞానం సంపాదించుకుంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచగలమా లేదా అని వాళ్ళే ఆలోచించు. చక్కగా మీ కళ నెరవేరుతుంది. అంతే కదా, అబ్దుల్ కలాం కూడా అదేగా చెప్పింది, కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి అంటున్నాడు. ఒక్క కళ అనేది లేదు, మనం సాకారం చేసుకునేది లేదు, మనకి ఏమి లేదు. కాబట్టి కళని నేర్చుకోవాలి. రాదని నేను కరెక్ట్గా చెప్పట్లా, మీకు కళని నేర్చుకోమని చెప్తున్నా. మీకు ఈ కళ రాదు, ఈ కళ వచ్చు అని చెప్పట్లా. చదువు రాని విద్యార్థి ఒకటి ఉంటే వాడు కూడా వచ్చిన విద్యార్థి చేత చెప్పించుకొని చదువుకుంటాడు, చక్కగా ఆ కళలో రాణింపగలుగుతాడు. అలాగే మాస్టర్ గారు కూడా ఆయనకి వాలీబాల్ అలవాటు ఉన్నా కూడా ఫుట్బాల్ కూడా నేర్చుకోవడం అనేది చిన్న చిన్నగా. लेखक की वॉलीबॉल खेलने की आदत थी. जब कभी फुटबॉल मिला तो उसे भी खेलते थे. धीरे धीरे फुटबॉल खेलने में शौक बढ़ गया और फुटबॉल उसका प्रिय खेल बन गया. आड़तू आड़तू मास्टर आयन असल वालीबाल అంటే ఇష్టం ఫస్టే చెప్పాను. जो वॉलीबॉल के खेल के साथ साथ जो फुटबॉल भी खेलते थे, जो అధ్యాపక जी మాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, ఫుట్బాల్తో పాటుగా వాలీబాల్తో పాటుగా ఫుట్బాల్ నేర్చుకున్నాడు. అది ఒక అలవాటు అయిపోయింది ఆయనకి. ఎంచుకున్న కళ, నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు కదరా, ఎవరికి ఎక్కడికి పోదు. కాబట్టి ఏ విద్యని మనం అయితే చక్కగా నేర్చుకుంటామో, ఒక కళ కానీ ఒక చదువు కానీ ఇంకేమైనా కానీ అది మనం చేతుల్లో ఉన్నదే, కానీ మన నుంచి ఎవరు దొంగలించలేరు కదా.
కాబట్టి ఇది బాగా సాధించాలి అనేది గొప్ప విషయాన్ని మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. जब भी समय मिला फुटबाल खेलने के ఎక్కడైతే ఆయనకి కొంచెం సమయం దొరికిందనుకో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండేవాడు. అలా పహలే ఫుట్బాల్ उसके लिए खिलौना था. మొట్టమొదటిగా ఒక ఆటబొమ్మలాగా అయిపోయింది ఆయనకి. మొట్టమొదట ఒక ఆటబొమ్మ, ఏమీ రానటువంటి ఒక నిర్జీవం. బొమ్మల్లో ఏం జీవం ఉంటుంది, బొమ్మల్లో జీవం ఉండదు కదా. అలా అనుకొని ఆయన వాలీబాల్ ఇది ఫుట్బాల్ని ఆట మొదలుపెట్టి అదే అలవాటుగా మార్చుకున్నాడు అని చెప్తున్నాను నేను. ఆయనకి మొట్టమొదట వచ్చింది వాలీబాల్, కానీ క్రమక్రమంగా ధీరే ధీరే జో ఫుట్బాల్ में खेलना चाहिए. మెల్లమెల్లగా ఫుట్బాల్ కూడా ఆడుతున్నాడు ఆయన. ఆడటం వల్ల ఏంటి, దానిలో ఉండేటువంటి ఆనందాన్ని చవిచూస్తున్నాడు. అబ్బా ఇది కూడా ఆడుకుంటే ఒక ఈ కళ కూడా వస్తుంది, ఇలా ఆటం కూడా వస్తుంది అంటున్నాడు ఆయన. అది మెల్లమెల్లగా ఒక బొమ్మని ఒక ప్రాణంలాగా తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. అకేలే హీ ఖేల్తే అఖేలా అంటే ఒంటరిగా ఒక్కడొక్కడే ఇద్దరు ఆడాలి ఫుట్బాల్. ఒకడు బాల్ కొడుతుంటే ఇంకోటి బాల్ని పట్టుకోవడమో ఆ బాల్ వాడు పూర్తితో తనడమో చేస్తూ ఉంటాడు. ఇది ఫుట్బాల్. 2 గేమ్లు ఉంటాయి కాబట్టి నువ్వు బాల్ వేసినప్పుడు మళ్ళీ అతనికి పంపడము, అతను వేసినప్పుడు నువ్వు కొట్టడం, ఇలా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా, సహజంగా జరిగేది. కానీ ఒక్కడే ఆడుకుంటూ ఉండేవాడు ఆయన. ఒక బాల్ని బంది కొట్టి అది వచ్చినప్పుడు మళ్ళీ కాలుతో కొడుతూ ఉండేవాడు. అదే నేర్చుకుంటున్నాడు. ఇంకోటి ఎందుకు అతనికి వేస్టే కదా. కాబట్టి ఒంటరిగా నేర్చుకుంటున్నాడు. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మనకి 10 మందిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఆలోచన మనం మంచి ఆలోచనలో ఉంటే ఆలోచనలు మంచిగానే ఉంటాయి. కానీ ఆలోచన సోచి విచారిక ఆలోచించి జోక్కాం పడాలి, ముందుకు వెళ్ళాలి ఒక పనికి. కాబట్టి ఏంటి, జొప్పించే ఖండానికి చాయి వెనక్కి తిరిగి చూడకూడదు. మనం జయమో అపజయమో వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు ఎంచుకున్న మార్గం ఒకటే ఉంది, ఆ మార్గంలో నువ్వు వెళ్ళిపో. అలాగే మాస్టర్ కూడా అలాగే అంటున్నాడు. ఫుట్బాల్ నెమ్మదిగా నేర్చుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఒంటరిగానే ఆడుకుంటున్నాడు. దో ఖేలీ ఖేల్తా ఒంటరిగానే ఆడుకుంటున్నాడు ఆయన. बाद में मालूम हुआ कि वह अनोखी चीज़ सबकी है. అద్భుతమైన వస్తువు ఇది ఇంకోటి లేదు అనుకున్నాడు ఆయన. అనోఖి అంటే విచిత్రం. అలవాటు లేనిది అలవాటు చేసుకున్నాడు. మంచి అలవాటు చేసుకోవాలని చెడు అలవాటు చేసుకోకూడదు కదా. ఎప్పుడైనా మంచి అలవాటు మనకి లేవనుకో, పెద్దలాంటి నిద్రలో ఆటం లేదు మనకి మంచి అలవాటు 7-8 వేస్తామనుకో, లేచినప్పుడు పక్కవాడైనా సరే వాడు చూడ తెల్లాసాలు చదువుకున్నాడు ఏదో ఒకటి చెప్పామనుకో, అమ్మ మనకి 10 తడవలు చెప్తుంది, ఇంకా 11 తడవ తట్టి కొట్టి లేపుతుంది. అరే తోడు పిల్లాడు చదివిన మీరు ఎందుకు చదువుకోండి. మంచి అలవాటు తొందరగా నేర్చుకోవాలి, చెడు అలవాటు తొందరగానే స్ప్రెడ్ అవుతాయి మనకి. అది రమ్మని కానీ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆలోచించాలిగా, ఒక్కడుగు ముందుకు వేసేటప్పుడు ఇది మంచా ఇది చెడా. మాస్టర్ ఒక్కడే ఆడుకుంటున్నాడు ఆయన. అకేలి ఎవరైనా కలుపుకున్నాడా, కలుపుకోరా. ఇంకోళ్ళని కలుపుకుంటే ఆట నేర్పుతాడని కాదు, తనకే రాదు కాబట్టి ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకున్నాడు ఆయన చక్కగా. జో ఆదత్ అది అలవాటు అయిపోయింది. అలవాటు అనేది గుడ్ హ్యాబిట్స్ ఉండాలి కానీ బ్యాడ్ ఉండిపోతుంది. కాబట్టి జో ఆదత్ అచ్చా సీఖించే మంచి అలవాటుని నేర్చుకోవాలి, చెడు అలవాటుని చూసుకోండి. చెడు అలవాటుని వదిలేసుకోవాలి మనం. కాబట్టి ఏంటి, మాస్టర్ కూడా అలాగే అనుకుంటున్నాడు. इसमें 2 టీమ్ మిల్తే హై, హజారోं लोग देखते रहते हैं. 2 టీములుగా ఉంటాయి కదా. 2 టీమ్ అంటే 2 టీములు ఉంటాయి. కొన్ని ఒక మైదానంలో కబడ్డీ ఆడుతుంది, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడంటే కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటాం. టెలివిజన్ ముందు సెట్ మీద ముందు కూర్చున్నవాడ వదలను కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఇండియా బాగా గెలవాలి, మన దేశానికి మంచి కప్పు కొట్టాలి, ఏదో ఒకటి ఏమనేది ఉంటుంది. ప్రేమ అన్నమాట దేశం మీద. అప్పుడే తీసుకో ప్యార్ కట్టే మనం మన దేశాన్ని ప్రేమిస్తాం. మన దేశాన్ని మనం ప్రేమించేప్పుడు మన దేశంలో ఆడేటువంటి ఆటగాళ్ళని కూడా మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. బాగా వాడు కొట్టలేదురా, వాడి వల్ల ఆటంతా పాడైపోయిందిరా అని మనం అనుకుంటే ఇట్లా వాడి కష్టం ఏంటో మనకు తెలియదు. కాబట్టి జో ఆదత్తు అచ్చా కన్నా చెయ్యి మంచి అలవాటు అనమాట. గెలుపు ఓటములు దేవాదినాలి. ఒక తడవ గెలిస్తే ఇంకో తడవ గెలవకపోవచ్చు మనం. కాబట్టి ఏంటి, జో ఆదత్తు ఆ అలవాటుని మంచి అలవాటుగా మార్చుకోవాలి అంటున్నాడు. 2 టీమ్ పోతే జో హజారంలో ముందెక్తే 2 టీములు ఉంటారు. ఆ టీములో ఉండేటువంటి వాళ్ళు ఆడుతూ ఉంటే కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, కొన్ని వేల మంది జో హజారంలో ముందెక్తే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు, ఆ ఆటని చూస్తూ ఉంటారు. కాబట్టి ఆట యొక్క ఎలా ఆడాలో మనకు తెలుస్తూ ఉంటుంది. వికెట్ ఆ కీపర్ ఎలా మనకి
తెలిసిపోతూ ఉంటుంది. అతను చెప్పేటువంటిదే మనకి శాసనం. అవుట్ అంటే ఇంకా ఆ ప్రదేశంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి వాడు. కాబట్టి ఏంటి, ఒక కీపర్ ఉన్నవాడు ఏం చేస్తుంటాడు, గమనిస్తుంటాడు ఆటని. గమనించి కొంచెం వాడు ఇంకొక పార్టీ వాడు అదే మేము టచ్ అవ్వలేదు ఏదో ఒకటి చెప్పాడు, రీప్లే పెడతాడు మళ్ళీ దానికి చూపిస్తాడు. ప్రజలందరూ తెలియాలి, ఒక్క తప్పు ఒక్క టీం మీద వాడు ఇష్టపడుతున్నాడు కాదని ప్రజల్లో చెడు భావన రాకూడదు ఆడేటప్పుడు. అలాంటి భావన రాకుండా వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొక దాన్ని కూడా ప్లే చేసి చూపిస్తాడు మనకి. ఆట కూడా అంతే, హజారో చెప్తే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. ఒక టీంకి మనం న్యాయంగా చేస్తాం, చూసేవాళ్ళు న్యాయం చెప్పాలి మనకి. అది గొప్పతనం అంటే చూసేవాళ్ళు న్యాయం చెప్పాలి. కాబట్టి ఏంటి, వాడు కంపల్సరిగా నువ్వు ఓడిపోయావు, నువ్వు అవుట్ అయ్యావంటే నుంచి వెళ్ళిపోవాలి మనం. అంతేగాని అక్కడ వాటితో వాగ్దానం దిగి వాటితో పోట్లాడి ఇలా చేయకూడదు. అది తచ్చడి, అది మంచి అలవాటు కాదు. కాబట్టి ఇలా అనుకుంటున్నాడు ఆయన. ఆగే లేక కథే మళ్ళీ చెప్తున్నాడు పాఠకుడు. ఫుట్బాల్ అకేలి ఏక ఆద్మీ కా ఖేల్ నహీ హై. ఫుట్బాల్ అనేటువంటి వాడు ఒక మనిషినే కాదు, అది ఎంతమందో నేర్చుకోవచ్చు. ఒక్కడికైనా అది సాధ్యమేది, ఎంతమంది నేర్చుకోవచ్చు మనం. అది సరే, టీం కా ఖేల్ హై. ఇది టీం అంటే ఒక నాయకుడు ఉంటాడు, టీంలో ఒక లీడర్ ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకత్వం కింద చాలామంది వాడు ఎంచుకుంటాడు, ఒక ప్లేయర్స్ని ఎంచుకుంటాడు. ముందు నాయకుడు అనేటువంటి వాడు పటిష్టంగా ఉండాలి. నాయకుడికి ఏం లేదనుకో, వాడికి పటిష్టత లేదనుకో, ఒక దేశ నాయకుడే ఉన్నాడు, వాడికి నాయకత్వ లక్షణాలు వాడిలో లోపించినప్పుడు వాడి జట్టు వైపుకు ఎవరు వెళ్ళరు కదా. కాబట్టి వాడు ఒక 2 టీములు అనేటువంటి వాళ్ళు ప్లేయర్స్ మంచి నాయకుని ఎన్నుకుంటారు, కెప్టెన్ ఎన్నుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏంటి, ఆటగాళ్ళలో ఉత్సాహం ఉంటుంది, వాడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. కెప్టెనే మంచివాడు కాకపోతే ఇంకేముంది అక్కడ, ఏడుపాటు ఏళ్ళకి అలా ఉండకూడదు అక్కడ అని చెప్తున్నాడు అనమాట. సరే, మిల్జుల్ కలిసి తాకత్ కా సావధాని కా ఖేల్. జాగ్రత్తగా ఆడాలి, కలిసిమెలిసి ఆడినప్పుడు జాగ్రత్తగా ఆడాలి. నేను కొట్టాను, వాడికి పాయింట్లు వచ్చాయి, నాకే పాయింట్లు వచ్చాయి అని పోట్లాడకూడదు. మిల్జుల్ కలిసిమెలిసి ఆడాలి ఆట. మన దేశం వాళ్ళు ఇంకో దేశంతో ఆడుతున్నారు, వాళ్ళు ఏమన్నా మనకు తెలుసా? తెలియదు. న్యాయంగా ఉండాలి. తమ్ముడు తనవాడనే ధర్మం చెప్పాలి. ఎవరైనా కోర్టుకెళ్ళి ఒకడు శిక్ష పడబోతున్నప్పుడు జడ్జి ఏమంటాడు, తమ్ముడు తనవాడే ధర్మం చెప్పాలి. ఆయన ధర్మం కోసం తన సీట్లో నిలబడ్డాడు. అట్లాగే కీపర్ కూడా అంతే. అరే నువ్వు ఓడిపోయావంటే వెళ్ళిపోవాలి మౌనంగా. ఇక అంతేగాని నేను ఎక్కడ ఓడాను, నాకు ఎక్కడ టచ్ అయ్యింది, వాళ్ళని ఇలా ఆడకూడదు. ఇంకా అతను మాటలే రాకూడదు, అతను ఎలా చెప్తే అలా ఆడాలి అని చెప్తున్నాడు. అది సావధాని కాకేంటి, సావధాని అంటే జాగ్రత్తగా ఆడాలి, కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మనం ఆడేటప్పుడు చూసుకుంటూ ఉండాలి, బాల్ ఎంత దూరం వెళ్ళింది, మనం కొట్టగలుగుతామా లేదా, కొట్టలేనప్పుడు పోరాల్సిన ఏవో వాడి గిరిజలకి వెళ్ళాలి, ఏదో వాడు వస్తారు. కాబట్టి ఇలా ఉండకూడదు, మనం సావధాని జాగ్రత్తగా ఆడాలి. ఒక మెళుకువలు నేర్చుకున్నప్పుడు ఒక ఆటగాడు ఆటలో ఉండేటువంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాడు చెప్తున్నాడు. తేజీ और होशियार కాకేంటి, ఉత్సాహం ఉండాలి ఆటలు, నిరుత్సాహంగా ఆడకూడదు. అరే మన అందరూ ఆడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, మన అయిపోయింది అనుకోకూడదు. ఏమో ఎలా ఉంటుందో మనకు తెలియదు అది. కాబట్టి ఏమంటున్నాడు ఇది ఇక్కడ, హోషియారి కాకేంటి అన్నాడు కదా. ఉత్సాహంగా ఆడాలి, హోషియార్ అంటే తెలివిగా ఆడుకోవాలి. ఒక ఆట ఆడేటప్పుడు ఎవరైనా కూడా ఉత్సాహం ఉండాలి వాడిలో, నిరుత్సాహపడకూడదు. రే మన టీంలో 10 మంది అవుట్ అయ్యాడు అనుకో, నువ్వు పోయి అక్కడ 10 మందిని అవుట్ చేసి వచ్చినప్పుడు నీ 10 మంది నీకు సేవ్ అవుతాడు. జాగ్రత్తగా ఆడుకోవాలి. ఏ ఆట అయినా కూడా అంతే. ఆటల వల్ల మనకు మనోజ్ఞానం లభిస్తుంది. ముందు మొట్టమొదటిది ఒక్క ఫుట్బాల్ గురించి చెప్పాడు. ఆ ఫుట్బాల్లో ఇలా ఉంటుంది, 2 టీములు ఉంటాయని చెప్పాడు. మొట్టమొదటి వాలీబాల్ ఆడతానని చెప్పాడు అతను. వాలీబాల్ ఆడటం వల్ల మెల్లమెల్లగా కూడా ఫుట్బాల్ నేర్చుకుంటున్నాడు. ఖేలికి ఒంటరిగా నేర్చుకున్నాడు అతను. 2 టీములు ఉండి వాడు నేర్చుకోవడం కాదు, ఒంటరిగా మన టీం వాళ్ళైనా ప్రాక్టీస్ చేసేప్పుడు మన టీంలోంచి ఇంకోటి ఎన్నుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇలాగే ఇతను ఒక్కడే ఆడుకున్నాడు. గమనించండి బాగా. అది ఖాస్కర్ నజర్ బతుకెళ్ళి ఖాస్కర్ నజర్, దృష్టి పెట్టాలి ఆట మీద. ఏ పని ఏది నేర్చుకోవాలన్నా ముందు దృష్టి పెట్టాలి కదా. ఆ పనిలో రాణించాలి అంటే ముందు దృష్టి పెట్టాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి మనం బాగా. అన్ని కొత్త విషయాలు చూడాలి. ఈ విషయం సీక్నా చేయాలి, కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఆటలో ఉండే మెళుకువలు నేర్చుకోవాలి. ఆట వచ్చిన వాడు ఆట రాని వాడికి చెప్పాలి, ఒరే ఇలా ఈ బాల్ ఆడితే ఇలా,
ఇట్లా ఆడాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేస్తే మన టీం గెలుస్తుంది అని చెప్పి ఒక కెప్టెన్ అయినటువంటి వాడు తన టీంని అందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా చెప్తాడు వాడికి. నువ్వు ఆడవు, నువ్వు వెనకుండు, నీకు అసలు ఏమి రాదు, ఇలా నిరుత్సాహపడకూడదు, ఆటల్లో కూడా నజర్సేకి వెళ్ళాచకి దృష్టి పెట్టుకుని ఆడాలి. బాల్ ఎటువైపు వెళ్తుందా, మనం ఎటువైపు పరిగెత్తాలి, ఆ బాల్ని మనం ఎలా క్యాచ్ చేయాలి, ఇక్కడ ఎలా ఉండాలి అనేది ఒక దృష్టి నజర్సేకి వెళ్ళాచకి. నజర్ అంటే దృష్టి పెట్టుకొని మనం చక్కగా వినాలి పాఠాన్ని. కానీ ఏది ఆటే కానీ ఒక పనిలో చేసినప్పుడు కూడా ఆ పని మీదే కేవలం దృష్టి పెట్టాలి. మనం వేరే ఇక్కడ ఒక పని అక్కడ ఒక పని చేయకూడదు. ఒక పని అవ్వాలి కదా, చేసిన పని అవ్వాలి, అయిన తర్వాత ఇంకో పని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి దృష్టి పెట్టాలి ఆట మీద అని చెప్తున్నాడు. अर्थात खिलाड़ी को फुटबॉल साथी विपक्षी गोल लाइन समय अपने आप का निगाह रहने का खेल है, खेलने वाला है అన్నాడు. పట్టుమటి చెప్తున్నాడు. సాతి అంటే స్నేహితుడు, విపక్షి అంటే పక్క జట్టు వాడు, మనకి విరోధంగా ఉంటాడు వాడు. ఒక టీంలో ఆడేటప్పుడు అందరూ స్నేహంగా ఉంటారు. ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం మీద ఆడుతున్నప్పుడు ఆడవాళ్ళు బాగానే ఉంటారు, మనం పోటాడుకోవటం. కాబట్టి ఇలా ఉండకూడదు. ఆటలు ఆడేటప్పుడు విపక్షి అంటే పక్కన మన ఆపోజిట్లో ఉండేటువంటి వాడు, మన విపక్షంలో ఉండేటువంటి వాడి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. వాడు ఏమన్నా మోసం చేసినాడా, మనం ఏమన్నా చేసినాడా. సాతి అంటే స్నేహితుడు. అందరం స్నేహంగా ఉండే కదా ఒక ఆట ఆడుకోవాలనుకుంటే, స్నేహంగా ఉన్నప్పుడే మనం ఆడుకోవాలి చక్కగా. కొట్టుకోకూడదు ఆటల్లో, ఐసా కామ్ ఐసా అచ్చని అలా ఉండకూడదు. ఆ పనే అసలు మంచిది కదా, కాబట్టి అలా ఉండాలి అని చెప్తున్నాడు. గోల్ అంటే వాడు ఒక బౌండరీ లాగా ఇస్తాడు, దానిలోనే ఆడాలి మన ఆట, దాటి వెళ్ళకూడదు. మనం ఇరు జట్ల వాళ్ళని కూడా ఒక అడ్డగిట్ట గీసినప్పుడు మన దాంట్లో మనం ఉండాలి, మాట దాంట్లో వాడు ఉంటాడు. అంతేగాని దాటొచ్చి నీవంతా చూసుకొని చూసుకుంటా ఉండకూడదు. ఎందుకనే మాస్టర్లు ఆడేటప్పుడు గీతలు తీసుకొని రెడీగా ఉంచుతారు ఇలా దాంట్లోనే ఉండాలి. మనం ఆ బౌండరీ దాంట్లో అందులోనే ఉండాలి మనం ఆడుకోవడానికి. కానీ అలాగా కూడా దృష్టి పెట్టాలి అని చెప్తున్నాడు మనకి. ఒక లైన్ ఇస్తాడు, ఆ సమయం కొంచెం టైం ఇస్తాడు. 10 నిమిషాల్లో మీరు ఈ 2 టీంలో గెలుపో తేలిపోవాలని. ఖోఖో ఆడేటప్పుడు అంతే, ఖచ్చితంగా అంతే. ఒక టైం పెడతారు, ఎంతమంది ఆడితే అంతమంది, మీ నాడు అవుట్ వెళ్ళిపోతారు వాళ్ళకి పాయింట్లు చూసి. అట్లా డ్రిల్ మాస్టర్ అనేటువంటి ఆయన ప్రజల్లో ఖోఖో ఆడిస్తున్నారనుకో, పిల్లల్లో ఒక మీద ఉత్సాహం అనమాట. మాస్టర్ 5 నిమిషాలు టైం పెట్టారనుకో, ఎంతమందిని అవుట్ చేస్తే అంత మీద పాయింట్లు వాళ్ళకి. ఇలా మనం ఒక లక్ష్య సాధనతో ఆడేటప్పుడు ఒక లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఒక్క ఆటనే కాదు, చదువులో కూడా అంతే. మన లక్ష్యం చదువుకోవాలి. ఈ లక్ష్యాన్ని ఛేదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ముందు మనం నేర్చుకోవాలి. ఇక్కడ నియమ నిబంధనలకు లోబడేగా ఆడేది, నియమ నిబంధనలు తిరస్కరించి ఆడకూడదు కదా. కాబట్టి ఏంటి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తతో, మన విపక్షం మన పక్షం కాని వాళ్ళతో మనం ఆడుతున్నాం, మనకి సంబంధం లేనటువంటి దేశంతో మనం ఆడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ మీ కెప్టెన్ అనేటువంటి వాడు మీకు చెప్తూ ఉంటాడు. ఆ కెప్టెన్, అరే వీడు బాగా ఆడతాడు, ఆ జట్లో అతను బాగా కొడతాడు, బౌలింగ్ బాగా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళామనుకో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తాం మనం. వాడి బాల్ ఇలా కొట్టాలి, వీడి బాల్ ఇలా కొట్టాలని చెప్పి కొంచెం జాగ్రత్త వహిస్తాం మనం. జాగ్రత్త అనేది ఆటల్లో బాగా అవసరం అని చెప్తున్నారు. आपका निहार रहकर खेलने वाला खेल है. దృష్టి పెడుతూ ఉంటారు మాస్టర్ గారు, వీడు కన్నింగ్ చేస్తున్నాడని. చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనకు తెలియకుండానే మ్యాచ్ అది మీరు చూసారా, మీరు అది విరిగినప్పుడు అని అంటుకొని వచ్చానంటే కుదరదు. కాబట్టి మాస్టర్ ఎంపైర్ ఎప్పటికప్పుడు ఫుల్ నిఘా వాడి మీద పెడుతుంటాడు. ఎవరైతే ఇద్దరు ఆడుతూ ఉంటారో ఫుల్గా వాడి మీద నిఘా పెడుతూ ఉంటాడు, దృష్టి పెడుతూ ఉంటాడు. ఆయన దృష్టి వేరే వైపు మళ్లించుకోడు, కాబట్టి గమనిస్తూ ఉంటాడు అతను. ప్రజలందరూ కూడా చెప్పినా కూడా మళ్ళా వేసి చూపిస్తాడు మనకి చక్కగా. కాబట్టి ఆ తప్పు చేసింది మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి అలా జరిగినప్పుడు ఆటల్లో పోట్లాడుకోకూడదు, అది మంచి అలవాటు కాదు, అలా చేయకూడదు. మీరు ఏ కమ్జోరీ సబ్కో కమ్జోరీ హే. కమ్జోరీ అంటే సోమరిపోతు. ఒక సోమరిపోతు ఇంకొక సోమరిపోతు లాగా ఉండకూడదు. మన సోమరిత్వాన్ని తొలగించుకుంటూ మంచి వ్యక్తిత్వం వైపుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఆటలో సోమరిపోతుగా ఉండకూడదు. మనం అన్ని రంగాలలో ఎలాగైతే ఉత్సాహంగా ఉండాలి అని మనం అనుకుంటామో అంత రెట్టింపు ఉత్సాహంగా ఆడుకునేటప్పుడు కూడా మనం ఉండాలి. ఆటలాడేటప్పుడు డ్రిల్ ఉందనుకో అందరూ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మాస్టర్ కాసేపు ఆడిస్తారు మన చేత, హాయిగా ఆనందంగా ఉంటుంది మనకి, కాసేపు ఆడుకొని వస్తే అందుకని ఆనందంగా ఉంటుంది మనకి. ఖచ్చితంగా మాస్టర్లు మన పీరియడప్పుడు తీసుకెళ్తారు, బయటకు తీసుకెళ్తారు, ఆడిస్తారు, అక్కడికి తీసుకెళ్ళారు, ఆడించారు,
డ్రిల్ మాస్టర్. దీనివల్ల ఏంటి మనకి శరీరంలో శక్తి లభిస్తుంది. దానివల్ల మనం ఇంకా ముందు ముందు ఆరోగ్యంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తినే గిళ్ళ మీద మనకి అంత ఆరోగ్యం లేదు కాబట్టి ఇలాగైనా సరే వ్యాయామం చేసుకుని శరీరాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెంపొందించుకోవాలి అని అంటే కుచిదే తగ్గ నా చక్కి అన్నాడు. ఒక్క ఫుట్బాలే కాదు, మీకు వచ్చిన ఆటలు ఏమైనా సరే ఖేనా చక్కి అమ్మ ఎక్కడికి పంపదనుకో, ఒంటరిగా నేర్చుకోవచ్చు. మనం తప్పేముంది అందులో. అమ్మ మనల్ని కొంతమంది ఇంటి దగ్గర ఉండేటువంటి అమ్మవాడు మనల్ని ఎక్కడికి పంపరు. అసలు ఆడపిల్లలు అయితే అసలు ఎక్కడికి పంపరు వాడు పాపం. కాబట్టి తనకున్న పరిధిలోనే అమ్మ ఎలా చెప్తే అలా విని ఆడపిల్లలు కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఇంట్లో ఉండి కొన్ని ఆటలైనా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటల వలన అంత ఉపయోగం ఉంది అని చెప్పినాడు. కుచిదేతకుకేనా చక్కి కొంచెం టైం తక్కువ, కొంచెం సమయం వల్ల ఖచ్చితంగా కూడా మనం ఆడుకోవాలి. ఆడుకోవడం వల్ల మనకి వ్యాయామం లభిస్తుంది, ఆనందం పొందుతాము. చక్కగా తోటి స్నేహితులతో ఒక టీము ఇంకో టీంతో స్నేహభావంగా ఉంటాము. ఆటల్లో సోమర్థనాన్ని విడాడిపోతున్నాము. ఒక పక్షం వాడే గెలిచినప్పుడు ఆనందపడిపోయి మనం గెలిచినప్పుడు ఇంకా సంబరాలు చేసుకొని ఇలా ఉండేప్పుడు అందరూ సంతృష్టితోనే ఉండాలి. అరే హార్ జీత్ జో ఈశ్వర్ కే హాత్ మే, గెలుపు ఓటములన్నీ కూడా భగవంతుడి దైవాధీనాలు. అవన్నీ కూడా మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఎలక్షన్లో నిలబడే ప్రతి ఒక్కడు గెలవాలని నిబంధన ఏముంది? ఆడు రెండింటికి సిద్ధమైతేనే, గెలుపోవడానికి సిద్ధమైతేనే వస్తాడు, రంగంలో దిగుతాడు. వాడు గెలిచినా పర్వాలేదు, ఓడినా పర్వాలేదు అలాంటి సమదృష్టితో ఉండాలి. కానీ ఓడిపోయినప్పుడు కుంగిపోయి, గెలిచినప్పుడు ఆనందపడి ఈ తత్వం జీవితంలో ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక రకంగా కష్టం కలిగినప్పుడు అబ్బో నాకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పి మనం బాధపడదు. 2 రోజులకి కష్టం తీరిపోయి మనకి చక్కగా సుఖం వస్తుంది. కాబట్టి రెండింటిని కలగలుపుకొని మనం ఉంటేనే జీవితం. కాబట్టి టీంలో ఆడేటప్పుడు మనమే ఓడిపోయామనుకో, అరే నువ్వు బాగా ఆడారా, మీ జట్టు వాళ్ళు బాగా ఆడారా, మా జట్టులో కొంచెం ఆడలేకపోయారని ఇలా మనం ఇంకొక టైం ఆడడానికి మంచి ఆనందం పొందిన టీంని సంపాదించుకోవాలి. మనం వాడే గెలిచాడని చెప్పి వాడి మీద మనం ఇష్టం వచ్చినగా మాట్లాడి ఇలా మాట్లాడకూడదు. జోకా అచ్చాని అలాంటి పని మంచిది కాదు. కాబట్టి అందరం కలిసిమెలిసి ఆటలో ఉండాలి. కలిసిమెలిసిగా చక్కగా ఉండటానికి మనం మంచి ప్రయత్నం చేయాలి. మాస్టర్ కోసం ఫుట్బాల్ खेल में గోళ రక్షక క్యా మహత్వం అన్నాడు. గోళ రక్షకుడు అంటే వికెట్ కీపర్ అంటాడు. వాడి యొక్క ఆవశ్యకత ఏంటి? గోల్ కీపర్ అంటాడు కదా, వాడి యొక్క గొప్పతనం ఏంటి? కీపర్ అనే వాడు ఏంటంటే వాడికి అంతా తెలిస్తేనేగా వాడిని అడ్డు పెట్టుకుంటాం మనం, లేకపోతే అడ్డు పెట్టుకోలేక మనం. వాడికి అన్నీ తెలియాలి. ఈ ఆటలో ఉండే నియమ నిబంధనలు మొత్తం తెలియాలి వాడికి. ఈ ఆట గురించి క్షుణ్ణంగా వాడు నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఆడేటప్పుడు నువ్వు ఎంత నేర్చుకున్నావో అంత విజ్ఞానాన్ని పంచాలి వాడికి. ఇలా నువ్వు ఆడితే నీకు పాయింట్లు వస్తాయని వాడు చెప్పడం, అని ఎంకరేజ్ చేయడంకి చెప్పడు. వాడు అసలు ఊరికే చూస్తూ ఉంటాడు అంతే. అతని ఎక్కువ గొప్పతనం ఏంటి అని అడిగాడు. ఇంకొక ప్రశ్న చూడండి. పాఠం నేను కొంచెం చెప్పాను కాబట్టి ఇంకొక ప్రశ్న కూడా తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. కిసి भी खेल में नेतृत्व భావనకి క్యా భూమిక? ఏదైనా ఆట ఆడేటప్పుడు నాయకత్వం యొక్క భావన ఎలా ఉంటుంది? ఒక టీంలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి ఆట మొత్తం తెలియాలి. నాయకుడు ఎటువంటి వాడు మంచివాడిగా ఉండాలి, కోపంగా ఉండకూడదు. వాడు సద్వినయంగా ఉండాలి, సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి, చక్కగా ఎంకరేజ్ చేయాలి. నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకత్వం యొక్క భూమిక అంటే ఒక కెప్టెన్ అనేటువంటి వాడి యొక్క భావన ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఎలా ఉంటుందో రాయమని చెప్తున్నాడు. మీకు ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటి ప్రశ్న ఫుట్బాల్ खेलने में గోళ రక్షక క్యా మహత్వం?
కీపర్ యొక్క గోడ రక్షకుడు అంటే కీపర్ యొక్క మహత్వం ఏంటి అని అడుగుతున్నాడు. ఒక కీపర్ ఉన్నాడు ఆటకి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఖేల్మే నేతృత్వకి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అంటున్నాడు. నాయకుడు వాడికి నాయకత్వ లక్షణాలు లేవనుకోరా, వాడు వేస్టేగా. నాయకత్వ పటిమ కనుక వాడిలో కనుక ఉండేటట్లయితే అన్ని రంగాల్లో కూడా వాడు ముందంజ వెళ్తాడు. కాబట్టి నాయకుడు ఎటువంటి వాడు దేశాన్ని పరిపాలించిన ఒక నాయకుడు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా సుభిక్షంగానే ఉంటారు. ఒకప్పుడు రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగానే ఉన్నారు, హాయిగా ఉన్నారు, సకాలంలో పంటలు పండి చక్కగా అలా బాగానే ఉన్నారు. కాబట్టి నాయకత్వం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి ఇంకో ప్రశ్న ఇచ్చారు.